హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మెక్సికోలో కాంప్లెక్స్ ఎలా ఉంటుందో చూసేద్దామా? అదేనండి. ఇప్పుడు పై ఊర్లు వెళ్ళాలి అంటే బస్ అనేది ఎక్కుతాం కదా! సో, అంటే ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కలేని వాళ్ళు బస్సులు గానీ, ట్రైన్ గానీ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు బస్ స్టాప్‌నైతే నేను చూపించబోతున్నాను. పిల్లలు గానీ, నేను గానీ చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాము. ఎందుకు అంటే ఇక్కడ బస్సులు వేరు కదండీ! సో, అక్కడ బస్సులు, ఇక్కడ బస్సులు ఒక్కటే అని గానీ, ఇక్కడ బస్సులు ఎక్కాము అని చెప్పి ఒక ఎక్సైట్‌మెంట్ అనేది ఉంటుంది కదా! కానీ ఇక్కడ బస్సులు కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను షార్ట్ వీడియోలో అయితే 2 బసెస్ అయితే చూపించాను. ఇది లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు బస్ అయితే నేను చూపించబోతున్నాను. ఇంకా చాలా రకాల బస్సులు అయితే ఉన్నాయండి మెక్సికోలో. ముందున నేనైతే చూపిస్తాను. ఇది బస్ స్టాప్‌లో ఎంట్రన్స్ అండి. ఈ బస్ స్టేషన్ అండి. సో, ఎంట్రన్స్ మేము వెళ్ళాల్సింది గేట్ నెంబర్ 7. అంటే ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా! సో, అలాగే ప్లాట్ఫామ్ మాట. ప్లాట్ఫామ్ 7కి మేము వెళ్ళాలన్నమాట. లోపలికి మేము వెళ్ళబోతున్నాము. సో, సాలా 7 అంటే గేట్ 7 అనుకోండి. ఇప్పుడు ఫ్లైట్‌లో ఉంటుంది కదండీ! ఎయిర్‌పోర్ట్‌లో కూడా గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3 అని అలాగే ఇక్కడ కూడా గేట్ నెంబర్ 7 అని ఉందన్నమాట. సో, మేము ఇప్పుడు టికెట్ తీసుకోవడానికైతే వెళ్తున్నాము. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పనే లేదు కదా! సో, పిరమిడ్స్ చూడడానికైతే వెళ్తున్నాము. మెక్సికోలో పిరమిడ్స్ అనేది చాలా ఫేమస్ అండి. చెప్తున్నారన్నమాట. 2 అడల్ట్స్, 2 కిడ్స్ అని చెప్తున్నారు. సో, మాకైతే $408 అయితే అయింది. అదేనండి పీసోస్. కానీ వీళ్ళు రాసేది ఏంటంటే డాలర్ సింబల్‌లో రాస్తారు. కానీ పీసోస్ అనేది మనం అనాలి మాట. ఓన్లీ వెళ్ళడానికా? లేదంటే వెళ్ళడానికి రాడానికా? అని అయితే వాళ్ళు అడిగారండి. సో, వెళ్ళి రావడానికైతే అంటే ఇంకా 408 పీసెస్ అయితే అయింది. ఇంకా టికెట్ తీసుకొని మేమైతే గేట్ దగ్గరికి బయలుదేరామండి. ఇంకా గేట్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంటే మధ్యలో ప్లే ఏరియా అయితే దొరికిందండి పిల్లలకి. ఇంక దొరికితే ఊరుకుంటారా? ఒక్క 2 నిమిషాలు ఆడాలి అంటే ఇంకా ప్లే ఏరియాలో ఒక 2 మినిట్స్ అయితే వీళ్ళు ఆడుకున్నారు. ఎంత ఇష్టం అండి. ఎక్కడన్నా వదలరండి వీళ్ళు ప్లే ఏరియా. కానీ ఎప్పుడు ఆడుకుంటారు చెప్పండి? మన వయసు వచ్చిన తర్వాత ఆడుకుంటారా? కాదు కదా! ఇంక అందుకే వీళ్ళు హ్యాపీగా అవుతారని చెప్పేసి ఒక 2 నిమిషాలు ఆడేసి ఇంకా మేము గేట్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. ఇదిగోనండి మీకు కనిపిస్తుంది కదా! సో, ఇది గేట్ 8లో ఉంటుందంట అండి. ఇందాక గేట్ 7 లోపలికి వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి అన్నారు. సో, ఇప్పుడు గేట్ 8కి అయితే వెళ్ళేసి మేమైతే టికెట్ లోపల ఇద్దరైతే చూస్తారండి. అవతల బస్సుల దగ్గరికి వెళ్ళడానికి ఒకరైతే చూస్తూ ఉంటారు. మళ్ళీ బస్సు ఎక్కడానికి ఇంకోళ్ళైతే టికెట్ అది చెక్ చేస్తారండి. అంటే మేము కరెక్ట్‌గా టికెట్ తీసుకున్నామా లేదా అని చెప్పేసి అప్పుడు చూసి పంపిస్తారన్నమాట. వాళ్ళు టికెట్ చూపించేసి మేమైతే బస్సులు ఎక్కే చోటుకైతే వచ్చేసామండి. ఇదిగోనండి బోలెడు బస్సులు ఉన్నాయి. అంటే పై ఊర్లకు వెళ్ళడానికి బస్సులు ఉన్నాయండి. అంటే మెక్సికో చుట్టుపక్కల కొన్ని ఊర్లు ఉంటాయి కదా! ఆ ఊర్లు వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కుతున్నాము. ఇంకా మా బస్సు అయితే రాలేదు. మాకు యాక్చువల్గా అప్పుడేనండి జస్ట్ ఇలా మేము లోపలికి వచ్చాము. ఇలా లోపలికి వస్తుంటే ఇలా బస్సు వెళ్ళిపోయింది. అబ్బా వెళ్ళిపోయిందా అనుకున్నాము. కానీ ఒక పావు గంటలోనే మళ్ళీ వచ్చేసింది బస్సు. పావు గంటలోని పిల్లలైతే అసలు ఉండలేకపోతున్నారు. అమ్మా చలి, అమ్మా చలి, అమ్మా చలి అంటూనే ఉన్నారండి. ఇక్కడైతే చాలా ఎక్కువే ఉంది. సో 7:02కి వచ్చిందండి. 7 అంటే 7 గంటల 2 నిమిషాలకైతే వచ్చిందండి. వస్తేనేమో వెంటనే 4 నిమిషాల్లో తీసేసాడు బస్సు. ఏదైనా టైం అంటే టైమేనండి ఇక్కడైతే. ఇదిగో మా బస్సు రానే వచ్చేసిందన్నమాట. సో, ఇక్కడ కండక్టరు, డ్రైవరు ఇద్దరూ ఒక్కరేనండి. ఈయనకి చూపించేస్తున్నాము టికెట్ చూపించేసి బస్ అనేది మేము ఎక్కిపోయాము. సో, బస్సులోకి అయితే ఎక్కిపోతున్నాము. ఫ్రంటా? విండో తీరు. మా చిన్న పాప అడుగుతుంది అమ్మ విండో ఓపెన్ చేయి అని చెప్పి విండో తీసుకుంటారు అని. కానీ విండో ఎలా తీస్తారు? తీరండి. ఇక్కడ విండోస్ ఓపెన్ చేసి ఉండవు, క్లోజ్ చేసి ఉంటాయి బస్సులో విండోస్ అయితే. సెవెన్ 1కి బస్సు వచ్చింది, 7:05కి వెళ్ళిపోతుంది. సో, మేమైతే బస్సు ఎక్కేసాం కదా! మంచి పాటలు పెట్టేస్తారు. కానీ ఈ పాటలు ఏంటో మనకు అర్థం కావుగా.
చూడండి రోడ్డు ఎంత చిన్నది ఉందో. ఇంత చిన్న దాంట్లో కూడా ఒక కార్కి వెళ్ళిపోయేటట్టు మాత్రమే ఉంచేసి మిగతాదేమో పార్కింగ్ అయితే పెట్టేస్తున్నారు వీళ్ళు. ఈ బస్సుకి వెళ్ళే దారి మాత్రమే ఉంది, అటు ఇటు కార్లు ఉన్నాయి. మేము ఫుల్ టికెట్ అయితే తీసుకున్నాం కదండి, సో దీంట్లో సగం టికెట్ వాళ్ళు ఉంచేసుకొని సగం టికెట్ అయితే మాకు ఇచ్చారు. సో 34 అనేది పిల్లలకండి, పిల్లలకి 34 పీసెస్. బస్ స్టాప్ వచ్చింది. మేము మెయిన్ బస్ స్టాప్లో అయితే ఎక్కాం కదా, మధ్యలో మేము వెళ్తున్న ఈ పిరమిడ్స్ మధ్యలో ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న బస్ స్టాప్లు అండి. గంటంప పట్టిందండి, అదేనండి మా ఇంటి నుంచి. మేము అది కూడా డైరెక్ట్గా బస్సు అయితే ఎక్కలేదు, క్యాబ్లో వచ్చేసి క్యాబ్లో నుంచి మళ్ళీ మేము బస్సు అయితే ఎక్కుతున్నాము. బస్సు ఎక్కాము. ఆ బస్సు నుంచి పిరమిడ్స్కి ఇంచుమించు 50 కిలోమీటర్స్ అండి. మామూలుగా క్యాబ్లో అయితే మనకి వాచిపోద్ది, అన్ని డబ్బులు కట్టుకోవాలంటే కష్టం కదా. ఇంకా అందుకే బస్సులో అయితే మేము వెళ్ళిపోయాము. ఇదేమనుకుంటున్నారు, గెస్ చేయండి. లేదులేండి, నేనే చెప్పేస్తాను. ఏంటో తెలుసా, ఇల్లులండి. చాలా పెద్ద కొండ ఉందండి. కొండ మీద బోల్డ్ అన్ని ఇల్లులు కట్టేశారండి. అసలు 1 2 చెప్పండి, ఎన్ని ఇల్లులు ఉన్నాయో. అసలు ఉన్నాయే కానీ అసలు ఇంత పెద్ద కొండ మీదకి అసలు ఎలా వెళ్తారబ్బా, ఎలా దిగుతారు అని అయితే అనుకున్నాను. అయినా మెక్సికో అంటే ఒక రేంజ్లో అయితే నేను ఊహించాను, కానీ ఇక్కడ చూస్తే కొన్ని అయితే ఇండియాలాగే ఉన్నట్టు అనిపించిందండి నాకైతే. పావుగంటలో మేమైతే పిరమిడ్స్కి అయితే చేరుకుంటాము. ఇది చూరోస్ అండి, మెక్సికో ఫేమస్ ఫుడ్ అనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే పిరమిడ్స్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నాను. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చిందా, లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారా, త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.